పెదపాడు పోలీస్ స్టేషన్ అదేవిధంగా పెదవేగి సర్కిల్ ఈ జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్కి ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ చూసాను. నిజంగా ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్. ఉమెన్ పోలీస్ స్టేషన్ అనే కన్నా ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే కనుక ఇట్స్ నిజంగా ఒక మంచి పేరు అవుతుందేమో. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా కనిపించలే. వచ్చిన తర్వాత ఏదైనా ఒక కష్టం వస్తే మన ఇంటికి వచ్చి చెప్పుకునేడానికి, మన పుట్టింటికి వచ్చి ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటుందో అమ్మ నాన్నలతో, అలాగే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎటువంటి భయం లేకుండా ఏదో నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఏదో నన్ను పోలీసులు పిలిచారు అన్న దృక్పథం కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళ కష్టం చెప్పుకొని బయటకు వెళ్ళే విధంగా ఇక్కడ స్ట్రక్చర్ కూడా పూర్తి చేశారు. ఇది ఇంచుమించుగా 2,73,00,000 రూపాయలతో ఈ పోలీస్ స్టేషన్, ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నేను లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా సోఫాలు అరేంజ్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఉంది, ఒక ఫీడింగ్ రూమ్ ఉంది, ఆఖరికి పోక్సో కేసెస్ ఏదైనా ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఓపెనింగ్కి వచ్చారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వన్ స్టాప్కి సంబంధించి లీగల్ కౌన్సిలింగ్స్ కూడా ఇక్కడ నుంచే జరుపుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి వాతావరణమే కాకుండా ఇందాకే నాకు ఎస్పీ గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బయట కూడా పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆటపాటలతో కలిపి చదువుకునేటట్టు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా ఇక్కడే నేర్పించడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే నిజంగా ఒక మంచి పోలీస్ స్టేషన్ ఇది. రాబోయే కాలంలో కూడా స్టేట్లోనే ఒక ఆదర్శవంతమైన పోలీస్ స్టేషన్ అవ్వడానికి ఇది ఒక తోడ్పాటు అందిస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ఈ మావిగా అన్న వెంటనే కుర్రోడు నవ్వాడు బయటికి. అంటే ఆ పదం వింటేనే మీరు నవ్వుతున్నారు, పదం మాట్లాడిన చూసి ఇంకెంతమంది నవ్వుతున్నారో ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తి గురించి ఇంత మంచి పోలీస్ స్టేషన్లో ఎంతో కుటుంబాలకు మంచి జరిగి ఇలాంటి ప్రదేశంలో మాట్లాడుకోవడం కూడా నాకైతే అశుభంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడితో వదిలేదు.